నమస్కారం. మహీ పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ స్వాతి. మన జీవితంలో చాలాసార్లు మనం కన్ఫ్యూజన్, ఫియర్, స్ట్రెస్తో స్ట్రగుల్ అవుతుంటాం. అలాంటి సమయంలో మనకు సరైన మార్గం చూపించే ఒక మహాగ్రంథం ఉంది. అదే భగవద్గీత. ఈరోజు మనం భగవద్గీత అంటే ఏంటి, ఎందుకు చెప్పబడింది, మరి అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. భగవద్గీత ఎందుకు చెప్పబడింది? యుద్ధం మధ్యలో ఎందుకు శ్రీకృష్ణుడు ఉపదేశం ఇచ్చాడు? మన జీవితంలో దీనికి నిజంగా ఉపయోగం ఉందా? భగవద్గీత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు. ఇది మనిషి జీవితానికి ఒక పూర్తి మార్గదర్శి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్నాడు. కానీ అతని చేతులు కంపించాయి, మనసు బలహీనమైంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, ప్రతి మనిషికి ఇచ్చిన సందేశం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు యుద్ధం మధ్యలోనే ఈ ఉపదేశం? ఎందుకంటే మన జీవితంలో కూడా శాంతి సమయాల్లో కాదు, కష్ట సమయాల్లోనే మనం నిజమైన సమాధానాలు వెతుకుతాం. అర్జునుడు తన సొంత బంధువులను చూసి యుద్ధం చేయలేకపోయాడు. అతని మనసులో భయం, బాధ, సందేహం అన్నీ కలిసిపోయాయి. అతడు పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. మనకు కూడా కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. కెరీర్ గురించి కన్ఫ్యూజన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్, ఫెయిల్యూర్స్ వల్ల ఫియర్, ఫ్యూచర్ గురించి అన్సర్టైనిటీ. ఇవి అన్నీ మనల్ని బలహీనంగా మారుస్తాయి. అప్పుడు మనం కూడా అర్జునుడిలానే అనిపిస్తాం. నేను ఇది చేయగలనా, ఇది సరైన నిర్ణయమా అని మనసులో అనుమానాలు వస్తాయి. అలాంటి సమయంలోనే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మనకు మార్గం చూపిస్తాయి. నీ ధర్మం ఏమిటో తెలుసుకో, నీ పని నిజాయితీగా చెయ్యి, ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు. మన పని మీద దృష్టి పెట్టి ఫలితాన్ని దేవుడికి వదిలేయమని చెప్తుంది భగవద్గీత. మనసును నియంత్రించుకోవడం, భయాన్ని జయించడం, మన మీద మనకు నమ్మకం ఉండడం నేర్పుతుంది. భగవద్గీత మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం శరీరం కాదు, మనలో ఉన్న ఆత్మ శాశ్వతం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనలో భయం తగ్గుతుంది. జీవితం అనేది సమస్యలతో నిండిన ప్రయాణం, కానీ ఆ సమస్యలు మనల్ని ఆపడానికి రావు, మనల్ని బలంగా చేయడానికి వస్తాయి. మనసు మనకు సహాయం కూడా చేస్తుంది, అదే మనల్ని కిందకు కూడా లాగుతుంది. అందుకే దాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. మన పని మనం చేయాలి, కానీ ఫలితంపై ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. అప్పుడు మాత్రమే మనం నిజమైన శాంతిని అనుభవించగలుగుతాం. మీరు ఒక విద్యార్థి అయితే ఎగ్జామ్ ఫియర్ తగ్గుతుంది. మీరు జాబ్లో ఉంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు సమస్యలు ఎదుర్కొంటున్న సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భగవద్గీత అనేది యుద్ధం గురించి కాదు, జీవితాన్ని ఎలా గెలవాలో చెప్పే మార్గదర్శి. ఇది భగవద్గీత యొక్క చిన్న పరిచయం మాత్రమే. తర్వాతి వీడియోలో భగవద్గీతలో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని విలువైన వీడియోల కోసం మహీ పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. అప్పటి వరకు ధన్యవాదాలు.